హలో అండి, నేను డాక్టర్ స్నిత, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్. ఈ వీడియోలో నేను మీకు వర్షాకాలంలో చాలా కామన్గా చూసే డెంగ్యూ జ్వరం గురించి చెప్తాను. సో డెంగ్యూ జ్వరం అనేది మనం వర్షాకాలంలో చాలా కామన్గా చూస్తుంటాము. లక్కీగా ఏంటనంటే డెంగ్యూ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం తెలుసుకుని దాన్ని కరెక్ట్ టైంలో కనుక డయాగ్నోస్ చేయగలిగితే ఇది ట్రీటబుల్ కండిషన్. సో ఈ డెంగ్యూ అనేది అసలు ఎలా వస్తుంది అని అంటే ఒక ఫ్లావి వైరస్ ఫ్యామిలీకి చెందిన డెంగ్యూ వైరస్ ద్వారా ఇది వ్యాపిస్తుందన్నమాట. సో అసలు ఇది డెంగ్యూ జ్వరం అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే కనుక ఇది ఒక దోమ ద్వారా స్ప్రెడ్ అయ్యేది, మనుషుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యే వ్యాధి అయితే కాదు. ఇదేంటంటే ఫీమేల్ ఏడిస్ ఈజిప్టై అని ఒక దోమ ఉంటుంది. ఇది ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టిన తర్వాత 2 నుంచి 7 రోజుల మధ్యలో కనుక ఇంకొక మనిషిని కుట్టినట్లయితే ఈ డెంగ్యూ జ్వరం అనేది స్ప్రెడ్ అవుతుంది. అసలు ఈ దోమలు ఏ టైంలో యాక్టివ్గా ఉంటాయి అని అంటే సూర్యుడు ఉదయించిన 2 గంటల తర్వాత నుండి సూర్యుడు అస్తమించే 2 గంటల ముందు వరకు ఈ ఫీమేల్ ఏడిస్ ఈజిప్టై అనే దోమలు చాలా యాక్టివ్గా ఉంటాయి. నైట్ టైమ్స్ కుట్టవు అని కాదు, నైట్ టైమ్స్ కూడా ఈ దోమలు కుట్టే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ డెంగ్యూ అనేది ఎవరిలో మనం కామన్గా చూస్తుంటాము అని అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలులో మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇంకా మదర్స్ ప్రెగ్నెంట్ టైంలో గనక ఈ డెంగ్యూ వైరస్ అనేది మదర్స్కి ఉంటే గనక డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి కూడా ఈ డెంగ్యూ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డెంగ్యూ లక్షణాలు అసలు మనలో ఎప్పుడు కనిపించడం మొదలవుతాయి అని అంటే ఈ దోమ అనేది కుట్టిన 2 నుంచి 7 రోజుల మధ్యలో ఎప్పుడైనా కూడా మనకు ఈ డెంగ్యూ లక్షణాలు అనేటివి కనిపించవచ్చు. సో ఈ డెంగ్యూ అనేది 3 రకాలుగా క్లాసిఫై అయి ఉంటుంది. అదేంటి అని అంటే క్లాసికల్ డెంగ్యూ ఫీవర్, అంటే డెంగ్యూ యొక్క లక్షణాలన్నీ కూడా ఇందులో చూస్తుంటాము. ఇంకా డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాము. ఈ 2 కొంచెం తీవ్రమైనవి. ఈ 2 మనం ఓన్లీ 5% మందిలో మాత్రమే చూస్తుంటాము. సో అసలు డెంగ్యూ లక్షణాలు ఏంటి అని అంటే విపరీతంగా జ్వరం ఉండటం. ఈ డెంగ్యూ జ్వరంలో ఒక్కొక్కసారి టెంపరేచర్ అనేది 104 వరకు కూడా చేరే అవకాశాలు ఉంటాయి. టెంపరేచర్ కనుక 101 పైన వెళ్ళింది అని అంటే కనుక కొంతమందిలో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఇంకా విపరీతంగా తలనొప్పి అండ్ ఒళ్ళు నొప్పులు ఉండటము, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అందుకే మనం ఈ డెంగ్యూ జ్వరాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటుంటాము. ఇంకా ఇవే కాకుండా కనుగుడ్లు నొప్పులు, పెరి ఆర్బిటల్ పెయిన్ కూడా కొంతమందిలో చూస్తుంటాము. ఒకవేళ కనుక రెస్పిరేటరీ ట్రాక్ట్ కనుక ఇన్వాల్వ్ అవుతే జలుబు, దగ్గు, గొంతులో గరగర ఉండటం ఇవన్నీ కూడా చూస్తుంటాము. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కనుక ఇన్వాల్వ్ అవుతే విపరీతంగా వాంతులు అవ్వటము, లేకపోతే విరోచనాలు అవ్వటము, కడుపు నొప్పి ఉండటం, విపరీతంగా ఆకలి లేకపోవటము ఇవన్నీ కూడా చూస్తుంటాం. కొంతమందిలో ప్లేట్లెట్స్ కనుక తక్కువైతే వీళ్ళల్లో బాడీ మీద స్కిన్ ర్యాషెస్, ఈ డెంగ్యూ జ్వరంలో స్కిన్ ర్యాష్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటి అంటే మన బాడీ మీద ఎర్రగా మచ్చల్లాగా రావటం, వాటిని ఏమంటామంటే పెటికే అంటుంటాం. ఇంకా చర్మం అనేది ఎర్రగా కందిపోవటం, ఫ్లషింగ్ అంటుంటాం, ఇలా ఉండటం చూస్తుంటాం. ఇంకా కొంతమందిలో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ రావటము, అండ్ ఇంకా మోషన్ పాస్ చేసేటప్పుడు కొంతమందిలో బ్లడ్ పట్టము, లేకపోతే మోషన్ బ్లాక్ కలర్లో ఉండటము ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో చిన్నపిల్లలు అయితే కనుక 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఇవన్నీ వాళ్ళు మనకి చెప్పలేరు. కాబట్టి వాళ్ళల్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే విపరీతంగా జ్వరం ఉండటము, పాలు తాగకుండా ఉండటము, ఎప్పుడు చూసినా కూడా ఏడుస్తూ ఉండటము, లేకపోతే బాడీ మీద ర్యాషెస్ రావటం, లేకపోతే ఏమి ఫుడ్ పెట్టినా కూడా వాంతులు, విరోచనాలు అయిపోవటము ఇలాంటివన్నీ. అండ్ యూరిన్ ఎంత పోతున్నారు, మినిమం చిన్నపిల్లలు అయితే కనుక 6 నుంచి 8 సార్లు ఒక రోజులో యూరిన్ అనేది పాస్ చేస్తున్నారా అనేది చూసుకోవటం ఈ డెంగ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా డెంగ్యూ యొక్క లక్షణాలు. ఈ డెంగ్యూలో వార్నింగ్ సైన్స్ అనేటివి ఎలా ఉంటాయంటే విపరీతంగా కడుపు నొప్పి ఉండటము, వాంతులు అవ్వటము కంటిన్యూస్గా, విరోచనాలు, ఇంకా ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ రావటం కానివ్వండి, లేకపోతే మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ పట్టడం, లేకపోతే బ్లాక్ కలర్లో మోషన్ అవ్వటం కానీ, ఫిట్స్ రావటము, లేకపోతే యూరిన్ శాతం అనేది తగ్గిపోవటము, కొంతమందిలో ఏంటంటే బీపీ కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది. వీటిని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటుంటాము. ఇవి కొంచెం తీవ్రమైన స్టేజెసే.
అండ్ ఇంకా ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్లో 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఫెబ్రైల్ ఫేజ్ అంటుంటాము. ఇది 2 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు డెంగ్యూ లక్షణాలు ఏవైతే మాట్లాడుకున్నామో విపరీతంగా జ్వరము, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాము. క్రిటికల్ ఫేజ్లో ఏంటంటే ఇది 1 నుంచి లేదా 2 రోజుల వరకు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఈ క్రిటికల్ ఫేజ్కి అయితే వెళ్ళరు. ఈ క్రిటికల్ ఫేజ్లో మనం అంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే బ్లీడింగ్కి సంబంధించిన లక్షణాలు, ఇంకా బీపీ తగ్గిపోవటం, యూరిన్ తగ్గిపోవటం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఈ క్రిటికల్ ఫేజ్లో ఉంటాయి. ఓన్లీ 5% మంది మాత్రమే ఈ క్రిటికల్ ఫేజ్లో ఉంటుంటారు. దీని తర్వాత ఏంటంటే రికవరీ ఫేజ్, కన్వలసెంట్ ఫేజ్ అని అంటుంటాము. ఇది 2 నుంచి 4 రోజుల వరకు ఉంటుంది. ఇందులో ఏంటంటే జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోవటము, మనకి ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గుముఖం పెట్టడము, అండ్ ఆకలి మంచిగా వేయటము, యూరిన్ శాతం అనేది పెరగటము, బీపీ కానీ హార్ట్ రేట్ కానీ ఇవన్నీ నార్మల్ అవ్వటము, ఇవన్నీ కూడా ఈ రికవరీ ఫేజ్లో మనం చూస్తుంటాం. ఒకవేళ మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే డెంగ్యూలో ఎటువంటి పరీక్షలు చేస్తూ ఉంటారు అని అంటే, ఎవరికైతే సిమ్టమ్స్ ఎలా ఉంటాయో సిమ్టమ్స్ని బట్టి దానికి మనం టెస్టులు చేయవలసిన అవసరం ఉంటుంది. బేసిక్ టెస్టులు ఎలా ఉంటుంటాయంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. ఇందులో మనం హీమోగ్లోబిన్ అనేది నార్మల్ రేంజ్లో ఉందా, లేకపోతే పెరగటం కానీ తగ్గటం కానీ జరిగిందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇంకా ముఖ్యంగా డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేటివి నార్మల్గా ఉన్నాయా లేకపోతే తగ్గుతున్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా డెంగ్యూ కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట, డెంగ్యూ సిరాలజీ. ఇందులో NS1, IgG అండ్ IgM అనేటివి యాంటీబాడీస్, NS1 యాంటీజెన్ ఇవి చేస్తుంటాము. ఫస్ట్ 5 డేస్ జ్వరం ఉన్నప్పుడు NS1 అనేది పాజిటివ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ IgG అండ్ IgM 2 కనుక పాజిటివ్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. IgM పాజిటివ్ లేదు, ఓన్లీ IgG పాజిటివ్ ఉంది, IgM నెగటివ్ ఉంది అని అంటే కనుక ఇది పాస్ట్ ఇన్ఫెక్షన్ అని మనము ఇలా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు డెంగ్యూ సిరాలజీని. ఇవి కాకుండా మనిషి యొక్క లక్షణాలని బట్టి విపరీతంగా వాంతులు, విరోచనాలు అవుతుంటే కనుక సీరం ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం ఇలా ఏముంటాయి అనేది ఎంత ఉన్నాయనేది చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవే కాకుండా యూరిన్ శాతం తగ్గినప్పుడు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేసి, ఒకవేళ లివర్ డ్యామేజ్ అయినట్లు కనుక మనకి అనిపిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయటము, ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లీడింగ్ అవుతే కనుక కోయాగులేషన్ ప్రొఫైలు, వీటికి సంబంధించిన టెస్ట్లు అనేటివి కొన్ని చేయడం అనేది జరుగుతుంది. ఇంకా డెంగ్యూలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే కనుక తీవ్రంగా ఏమీ లేదు, మనము ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని అనుకుంటే కనుక మామూలుగా డెంగ్యూలో ముఖ్యంగా చేయవలసింది ఏంటి అని అంటే నీళ్ళు, ఫ్లూయిడ్స్ అనేటివి ఎక్కువ శాతంలో తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ తింటే డెంగ్యూలో ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయి అని కొన్ని స్టడీస్లో అనేది ప్రూవ్ చేయబడింది. అవేంటంటే పపాయ అన్నమాట. ఎందుకు ఈ పపాయ డెంగ్యూలో ఇంపార్టెంట్ అని అంటే కనుక ప్లేట్లెట్స్ అనేది ఫామ్ అవ్వటానికి 2 రకాల జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పపాయాలో ఉన్న పదార్థాలు యూజ్ అవుతాయి కాబట్టి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయని కొన్ని స్టడీస్లో ఇవ్వడం అనేది జరిగింది. సో పపాయ కూడా తీసుకుంటే మంచిది. ఇది కాకుండా మనకి ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయి అంటే జ్వరం ఉంటే జ్వరానికి సంబంధించిన ట్రీట్మెంట్, లేకపోతే వేరే సిమ్టమ్స్ వాంతులు, విరోచనాలు అలా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదు కొంచెం సివియర్గా ఉన్నారు, ఆకలి వేయట్లేదు, విపరీతంగా వాంతులు విరోచనాలు అవుతున్నాయి, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే ఆయాసంగా ఉంది, ఈ నీరంతా కూడా మనము అవయవాలలో చేరుకుంది అని అంటే కనుక అడ్మిషన్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ అడ్మిషన్ చేస్తే కనుక ఈ డెంగ్యూలో మనం గ్లూకోజ్ పెట్టేటప్పుడు IV ఫ్లూయిడ్స్ చాలా జాగ్రత్తగా ఎంత అవసరమైతే అంత మాత్రమే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఒకవేళ బ్లడ్ శాతం అనేది బ్లీడింగ్ అవ్వటం వల్ల చాలా తగ్గిపోయిందంటే కొంతమందిలో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేస్తుంటాము. ప్లేట్లెట్స్ తగ్గినట్లయితే కనుక ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజను, ఇంకా ప్లాస్మా. కొంతమందిలో షాక్ అంటే బీపీ పడిపోతుందన్నమాట. అప్పుడు మనం బీపీకి సంబంధించిన మందులు కానీ గ్లూకోజ్ కానీ ఎంత ఎక్కించినా కూడా నార్మల్ అవ్వట్లేదు అని అంటే కనుక మనం వీళ్ళల్లో కొలాయిడ్స్ అనే ట్రీట్మెంట్ కూడా చేస్తుంటాం. సో డెంగ్యూ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇలా ఉంటుంటాయి. అసలు డెంగ్యూ బారిన పడకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ఎక్కడైతే నీరు అయితే నిలువ ఉండిపోతాయో ఆ ప్రదేశాలన్నీ కూడా శుభ్రపరచుకోవటం. ఎక్కడ నీళ్లు నిలువ ఉంటాయి ఎక్కువ డ్రైనేజ్ ఉన్న ప్రదేశాలలో, ఇంకా టెంకాయ చిప్పలు అండ్ టైర్స్ వీటిల్లో వాటర్ ఉండిపోయి నిలువ ఉండిపోతే కనుక ఆ ప్రదేశాలలో దోమలు అనేటివి ఎక్కువగా ఉంటుంటాయి. ఇంకా మన ఇంటి చుట్టూ దోమలు అనేటివి లేకుండా ఉండడానికి పెస్ట్ కంట్రోల్ స్ప్రేస్ యూజ్ చేస్తే మంచిది.
వీలైనంత వరకు పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపకుండా ఉంటే మంచిది ఈవినింగ్ టైమ్స్లో. ఒకవేళ పంపినట్లయితే గనక బట్టలు ఫుల్ స్లీవ్స్ ఉన్నట్టు వేసి, చేతులకి గ్లౌజు, కాళ్ళకి సాక్స్ ఇవన్నీ కూడా వేసి పంపిస్తే మంచిది. ఇంకా మనము మస్కిటో రెపెలెంట్ క్రీమ్స్ కానీ లిక్విడ్స్ కానీ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే గనక ఈ మస్కిటో రెపెలెంట్ క్రీమ్స్, ఈ లిక్విడ్స్ ఇవన్నీ కూడా మనము వాళ్ళకి దూరంగా పెట్టాలి. ఎందుకంటే అవి నోట్లో పెట్టుకుంటే కనుక పాయిజనింగ్ అవుతుంది కాబట్టి. మరీ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అని అంటే కనుక మస్కిటో నెట్స్ యూజ్ చేస్తే మంచిది. సో డెంగ్యూ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేనండి. సో ఈ వర్షాకాలంలో మీరు, మీ పిల్లలు అందరూ కూడా డెంగ్యూ బారిన పడకుండా క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ.